సరిహద్దుల్లో ఆయుధాలు కదులుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలు రద్దు అయిపోయాయి. పాక్ భారత్లో మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అటు పాక్ ఇటు బార్డర్లో మిసైల్ టెస్ట్ చేస్తుంది. పరిస్థితులు అన్నీ చూస్తుంటే ఇరు దేశాల మధ్య యుద్ధం తప్పదేమో అనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు నుంచి భారత్తో క్యానికి పాక్ సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆ సమయం ఇప్పుడు రాని వచ్చినట్లుంది. ఇరు దేశాలు వ్యవహరిస్తున్నాయి. ఇక పహల్గామ్లో 26 మంది టూరిస్టులను ఏప్రిల్ 27న టిఆర్ఎఫ్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. బీహార్ పర్యటనలో మోదీ ఉగ్రదాడిపై స్పందించారు. మరణించిన బాధితులకు నివాళులర్పించారు. తన ప్రసంగానికి ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. పహల్గామ్ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులను భూమిలోకి తొక్కిస్తామని మోదీ అన్నారు. కలలో కూడా ఊహించని శిక్షలు విధిస్తాం. పహల్గామ్ ఘటనతో దేశమంతా దుఃఖంలో మునిగిపోయింది. మృతుల కుటుంబాలకు దేశమంతా అండగా ఉంటుంది. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి కాదు, భారత ఆత్మపై జరిగింది. ఉగ్రవాదుల వేట కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. చనిపోయిన వాళ్ళలో అన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఉగ్రవాదులకు సహకరించిన సూత్రధారులను కూడా వదిలిపెట్టమని ప్రధాని మోదీ అన్నారు. భారత సంచలన నిర్ణయాల వల్ల ప్రధాని మోదీ బుధవారం రక్షణ శాఖ, హోంశాఖ, విదేశాంగ మంత్రులు, సెక్యూరిటీ ఆఫీసర్లతో సిసిఏ సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. 1960 నాటి సింధు జల ఒప్పందం తక్షణమే నిలిపివేయబడుతుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. 72 గంటల్లోగా భారత్లో ఉన్న పాకిస్తాన్ హైకమాండ్ ఆఫీస్ కూడా ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. పాకిస్తాన్కు ఇచ్చే స్పెషల్ వీసాలను కూడా రద్దు చేసింది. బీసీసీఐ పాకిస్తాన్ దేశంలో ద్వైపాక్షిక సిరీస్ క్రికెట్ మ్యాచ్లు కూడా రద్దు చేసింది. అలాగే పాక్ సినిమాలను, నటులను కూడా ఇండియాలో రద్దు చేశారు. వాఘా అట్టారి సరిహద్దు క్రాసింగ్ ను వెంటనే మూసివేస్తామని మిస్రీ ప్రకటించారు. అలాగే పాకిస్తాన్ జాతీయులు ఇండియాకు రాకుండా నిషేధించడంతో పాటు ప్రస్తుతం భారత్లో ఉన్న పాకిస్తానీలు దేశం విడిచి వెళ్లటానికి 48 గంటల సమయం ఇవ్వబడిందని మిస్రీ తెలిపారు.